ఇది ఒక పల్లెటూరి ప్రేమ కథ. మల్లిక ఒక చిన్నారి వయసులో నవ్వుతూ తిరిగిన అమ్మాయి ఇప్పుడు ఓ చెట్టు కింద శవంగా పడి ఉంది. ఎందుకు? ఏం జరిగింది? రాజు స్కూల్లో పాటలు పాడే ముద్దుగా నవ్వే అబ్బాయి. చదువుతో బుద్ధిగా ఎదుగుతాడు. కాని ఓ రోజు మల్లిక అనే అమ్మాయి అతని మనసులోకి నడిచి వచ్చింది. మొట్టమొదటి లవ్ లెటర్ ఆమె ఇచ్చింది. ఆ ప్రేమకి రాజు కూడా లెటర్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఆ ఊరంతా ప్రేమగా తిరిగారు. కాని ప్రేమని కులం అడ్డుకుంది. టీ షాపు దగ్గర వాళ్ళ కథ వినిపించగా మల్లిక నాన్న గట్టిగా హెచ్చరించాడు. అదే విధంగా రాజు తాతకు ఒత్తిడి మొదలైంది. ఇద్దరికీ ఇది తెలియదు. వాళ్ళు ప్రేమగా తిరుగుతూనే ఉన్నారు. ఒకరోజు కుల పెద్దలు రాజు ఇంటికి వెళ్లి దాడికి సిద్ధమయ్యారు. రాజు దాక్కున్నాడు. మరో రోజు అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. రాజు మల్లిక అమ్మను బతిమిలాడాడు, మా నాన్నని వదలండి అని. కాని ఆమె వినలేదు. మల్లికకు పెళ్లి చేయాలని బలవంతంగా తీసుకుని వెళ్లారు. అదే రోజు కొంతమంది దుండగులు రాజుని తరిమి కొట్టారు. చివరికి రాజు చెట్టు కింద దాక్కున్నాడు. అక్కడే మల్లికతో చివరిసారి కలిసే చోటు. ఉదయాన్నే అతను శవంగా మారిపోయాడు. మండపం నుంచి పారిపోయి అక్కడికి వచ్చిన మల్లిక రాజుని అలాంటి పరిస్థితిలో చూడగానే ఆమె ప్రపంచం ముక్కలు అయింది. అదే చెట్టుకి ఆమె కూడా బలవంతంగా ప్రాణం వదిలేసింది. ఇప్పుడు ఆ చెట్టు క్రింద ఇద్దరి ఆత్మలు కలుస్తున్నాయి. ప్రేమ జీవించలేదు, మరణించింది. కాని అక్కడే పునర్జన్మైంది. ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ప్రేమని అణచిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటారు. ఊరి వాళ్ళు ఒక్కొక్కరిగా భయంతో పారిపోతున్నారు. వాళ్ల ముందే రాజు మల్లిక ఇప్పుడు దెయ్యాల్లా కనిపిస్తున్నారు. కాని ఇది అసలు కథ ముగింపు కాదు, ఇప్పుడే మొదలైంది. ఆ ఊర్లో ఇంకెన్ని దెయ్యపు కథలు దాగున్నాయో. మల్లిక రాజు ఆత్మలు ఎవరిని బతికిస్తారు, ఎవరిని శిక్షిస్తారు? తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి.